సోషల్ మీడియాపై మోజుపడి మోసపోతున్న భామలు, మీరు నమ్మొద్దు ఆ దొంగ ప్రేమలు. ఇన్స్టాగ్రామే నా ఇల్లు, చూపిస్తాను నా ఒళ్ళు, ఊపేస్తాను నీ దిల్లు, స్టేట్ మొత్తం గొల్లు గొల్లు. ఒప్పుకుంటావా మామ ఓయొకొస్తాను, తీసుకెళ్తావా మామ తోటకొస్తాను, లేపికెళ్తావా మామ లాడ్జుకొస్తాను, బండి తెస్తావా నీతో బీచ్కొస్తాను. చెప్పాను స్పెషల్ క్లాసు ఉందని, నాన్నకి చెప్పాను నైట్ లేట్ క్లాస్ అని, అక్కకి చెప్పాను అమ్మకి చెప్పొద్దని, అన్నకి చెప్పాను అరగంటలో వస్తానని. బయటకు వచ్చాను, బండి ఎక్కాను, స్కార్ప్ కట్టాను, లాంగ్ డ్రైవ్కి వచ్చాను. ఒప్పుకుంటావా మామ ఓయొకొస్తాను, తీసుకెళ్తావా మామ తోటకొస్తాను, లేపుకెళ్తావా మామ లాడ్జుకొస్తాను, బండి తెస్తావా నీతో బీచ్కొస్తాను. ఫేస్బుక్లో నా ఫేసు నాది పెట్టాను, ఫాలోయింగ్ చూసి నేను పొంగిపోయాను. అందంగున్నావనే కామెంట్ చూశాను, ఐస్ అయిపోయి వాటిని యాక్సెప్ట్ చేశాను. నెంబర్ ఇచ్చాను, ఫ్రెండ్ అయ్యాను, లవ్ ఓకే చేశాను, ఫుల్ ఖుషి అయ్యాను. ఒప్పుకుంటావా మామ ఓయొకొస్తాను, తీసుకెళ్తావా మామ తోటకొస్తాను, లేపుకెళ్తావా మామ లాడ్జుకొస్తాను, బండి తెస్తావా నీతో బీచ్కొస్తాను. తర్వాత ఏమైందంటే, ప్రాణం నువ్వని బయట సెంగు తీశాడు, సర్వం నువ్వని చున్నీ సైడ్ చేశాడు, ఏమీ కాదని అమ్మని నన్ను చేశాడు, తల్లిని అయ్యాక వదిలిపెట్టిపోయాడు. తెలుసుకున్నాను, మోసపోయాను, బాధపడ్డాను, మీడియాకి బలైపోయాను. తప్పు చేశాను ఫ్రెండు, తప్పు చేశాను, బాధ పెట్టాను అమ్మని, బాధ పెట్టాను, పరుగు తీశాను నాన్నది పరుగు తీశాను, ఈ సోషల్ మీడియాకి నేను బలైపోయాను. అమ్మాయిలు సోషల్ మీడియాతో జాగ్రత్త. ఇన్స్టాగ్రాముల్లోనూ, ఫేస్బుక్లోనూ, ఇంకా ఎన్నో యాప్స్లోనూ ఎవరో తెలియని వ్యక్తులతో పరిచయం ఏర్పరచుకొని మోసపోయిన అమ్మాయిలు ఎంతోమంది. కాబట్టి సోషల్ మీడియాలో మీరు ఉన్నారేమో, దయచేసి జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ, మీ సొంత మంచెట్టి.